లేదు వస్తున్నాను. దేవుని యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి కృపను బట్టి మరలా ఈ రైలుపేట ప్రాంతంలో స్థానిక క్రీస్తు సంఘ సభ్యులైనటువంటి సుబ్బారావు గారి కుటుంబం దగ్గర దేవుని మాటలు పంచుకునే అవకాశం నాకు ఇవ్వబడింది. ఇటువంటి శ్రేష్టమైన సమయాన్ని నాకు ఇచ్చిన దేవుని కృతజ్ఞతలు. ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ సేవకులైనటువంటి డానియల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కుటుంబము కూడా ఈ విధమైన కొడుకును ఏర్పాటు చేసి మనలందరినీ ఆహ్వానించి దేవుని మాటలు ధ్యానించుకునే విషయంలో చక్కటి సమయాన్ని అనుకూలపరిచినందుకు ఏర్పాటు చేసిన కుటుంబానికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సోదరులు డానియల్ గారు ఈ కూడిక కొరకు మంగళవారమే ఫోన్ చేశారు. మరలా ఇందాక సాయంకాల సమయంలో సుబ్బారావు గారు ఫోన్ చేసి మా సేవకులు తెలియపరిచారు, ఆయన మేము ఒకసారి జ్ఞాపకం చేద్దామని ఫోన్ చేశామని చెప్పారు. సరే, ఈరోజు మీ ఇంటి దగ్గర గృహ కూడిక కదా, కృతజ్ఞత కూడిక కదా. ఈ కృతజ్ఞత కూడికలో ఏ వాక్యాన్ని మనం అందరము ధ్యానించుకుంటే బాగుంటుంది అని అన్నప్పుడు సహోదరులు అన్నారు, దేవుడు మా ఇంటిలో చాలా గొప్ప ఉపకారం చేశాడు. వెంకటేశ్వరరావు గారి యొక్క భార్య గారు, అలాగే సుబ్బారావు గారి యొక్క తల్లి గారు, భూదేవి అమ్మ గారి విషయంలో దేవుడు నిజంగా గొప్ప ఉపకారాన్ని చేశాడు. అంత బరువైనటువంటి వస్తువు మీద పడినా నిజంగా దేవుడే తన హస్తాన్ని నుంచి కాపాడినట్లుగా దేవుడు కాపాడాడు కనుక అందును బట్టి దేవుని వాక్యాన్ని మాతో వచ్చిన వారందరితో మీరు పంచుకోండి అని సోదరులు తెలియపరిచారు. వారన్న మాటను బట్టే నాకు ఇవ్వడనటువంటి 40 నిమిషాలలో మనము నేర్చుకోబోతున్నటువంటి పాఠ్యాంశం ఏంటంటే ఉపకారము అనే దాన్ని మనం నేర్చుకుంటాం. నేర్చుకోబోతున్న వాక్యం యొక్క భాగం యొక్క అంశం ఏంటంటే ఉపకారము అనేటువంటి దాన్ని నేర్చుకుంటాం. దీన్ని ఇంగ్లీష్లో ఫేవర్ అంటారు, దీన్ని బైబిల్ భాషలో మేలు అని అంటారు. నిజంగా ఈ రోజుల్లో ఉప్పు కారం లేని ఇల్లు అయినా ఉంటుందేమో కానీ ఉపకారం పొందని ఇల్లు ఏ ఇల్లు ఉండదు. ఉంటుందా? దేవుని వలన ఉపకారము పొందనటువంటి ఇల్లు ఏ ఇల్లు ఉండదు. అందరమును కూడా దేవుని వలన ఉపకారం పొందాము. ఉదాహరణకి మీ స్థానిక సేవకులైన డానియల్ గారు అనేక మంది మరణించినటువంటి భయంకరమైన కరోనా స్థితిలో నుంచి బయటకు వచ్చారంటే దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? ఉపకారం చేశాడు. సుబ్బారావు గారు మా చెల్లి కూడా ఈ మధ్యకాలంలో బండి మీద నుంచి పడ్డారు. వాహనం నుంచి పడటం అంటే సామాన్యమైన విషయం కాదు. యాక్సిడెంట్ అయ్యి క్షేమంగా సాయంత్రానికి ఇంటికి వచ్చి వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారంటే ఎవరు చేశారు? దేవుడు చేసినట్టు ఉపకారమే. ఇలా ఒక్కొక్కళ్ళ గురించి ఆలోచన చేస్తే అందరి జీవితాలలో ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక విషయంలోనూ, వారి ప్రయాణాల విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ దేవుడు ఎన్నో ఉపకారాలు చేసినటువంటి వాడై ఉన్నాడు. కనుక దేవుని వలన ఉపకారం పొందినటువంటి భూమి మీద బ్రతుకున్న మనిషి ఎవ్వరూ లేరు. దాని గురించి కీర్తనాకారుడు చెప్పిన మాటను మనము వాక్యపఠనంగా కూడా చదువుకున్నాము. 103వ కీర్తనలో మనం చూసినట్లయితే 103వ కీర్తనలో కీర్తనాకారుడు మాట్లాడుతూ 1-2 వచనాలలో నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము. 2వ వచనము నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అనే మాట అక్కడ రాయబడింది. అంటే దేవుడు చేసే ఉపకారాలు ఎవరైనా మర్చిపోతారా అని అంటే నిజంగా దేవుడు చేసిన ఉపకారాలను ఎవరూ మర్చిపోవట్లేదు. అందరికీ జ్ఞాపకం ఉంటుంది. ఈరోజు బ్రతుకున్నానంటే దేవుడిచ్చిన కృపే, ఈరోజు కుటుంబానికి కలిగినట్టు దేవుడిచ్చిన కృపే. కనుక అందరికీ దేవుడు ఉపకారం చేస్తున్నాడు.
దేవుడు నాకు ఉపకారము చేశాడనే విషయం అందరికీ అర్థమవుతుంది, కానీ ఉపకారము చేసిన దేవుని విషయంలో మాత్రం మనుషులు ప్రవర్తించే విధానాలు 4 రకాలుగా ఉన్నాయి. ఉపకారం గుర్తుంటుంది. ఎవరి విషయంలో దేవుడు నీకు ఏం చేశాడు అంటే వెంటనే వాళ్ళు, నా వెంకటేశ్వర గారు కూడా పర్సనల్గా కనపడప్పుడల్లా ఆయన చెప్పే మాట ఏంటంటే, నాకు ఇంత వయసు వచ్చినా ఇప్పటి వరకు నాకు ఒక్క ఇంజెక్షన్ కూడా చేయించుకోలేదు నేను. దేవుడు నాకు అలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు అంటే ఏం చెప్తున్నాడు ఆయన? దేవుడు నాకు ఎంతో ఉపకారం చేశాడు. ఇలా అందరూ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన ఉపకారాలు జ్ఞాపకం ఉంటున్నాయి, కానీ ఆ ఉపకారాల విషయంలో ప్రవర్తించే విధానాలు మాత్రం 4 రకాలుగా ఉంటున్నాయి. ఈ 4 రకాలు 40 నిమిషాల్లో మనం నేర్చుకుంటాం. ఈ 4 రకాలు ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తాను అంటే, బైబిల్ అనేది మనకి ఒక అద్దం లాంటిది. అద్దాన్ని మనం చూసుకున్నప్పుడు అందులో మనకి ఏం తెలుస్తుంది? ఒకటి, అందంగా ఉంటే నేను చాలా అందంగా ఉన్నాను అని సంతోషిస్తాం. మన ముఖములో లోపం కనపడితే దాన్ని వెంటనే సరి చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తాం. బైబిల్ కూడా ఒక అద్దం లాంటిది. దీని గురించి వింటున్నప్పుడు, దీన్ని చదువుతున్నప్పుడు దాని ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా, స్థిరంగా ఉందాం. దాని ప్రకారముగా నడుచుకునే విషయాల్లో మనకేమైనా లోపాలు ఉన్నాయా, దాన్ని సరి చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం అన్నట్లుగా బైబిల్ ఉంటుంది. కాబట్టి ఆ బైబిల్ నందు ఈ 4 విషయాలలో మనం ఏ స్థితిలో ఉన్నామో ఈ రాత్రి లేఖనాలను బట్టి మనం గుర్తించుకుందాం. ఎందుకంటే ఉపకారం పొందడంతో పాటే మన జీవితం మన దేవుని దగ్గర సంపూర్ణం అవ్వలేదు. ఉపకారం చేయటంతో పాటే దేవుడు తను పని ముగించేయలేదు. ఉపకారం చేసిన దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, నీకెందుకు ఉపకారం చేశాను. ఉపకారం పొందిన వ్యక్తి కూడా ఒక బాధ్యత కలిగి ఉన్నాడు దేవుడు నీకు చేసిన ఉపకారాన్ని బట్టి. ఏంటది? అందరికీ బాగా తెలిసిన వచనం, తెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే అక్కడ ఏముంటుంది? ప్రతి విషయమందును, అక్కడ 16-18 వచనాలు కలిసి ఉంటాయి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కృతజ్ఞత అంటే ఇంగ్లీషులో ఏమంటారు? దాన్ని థ్యాంక్స్ అని అంటారు. థ్యాంక్స్ అనేది ఎప్పుడు చెప్తాం మనం? ఇప్పుడు చెప్తున్నప్పుడు సహాయం పొందిన తర్వాత, అప్పుడు ఆ పొందిన దాన్ని బట్టి థ్యాంక్స్ మనం చెప్తాం. దేవుడు సహాయం చేయటం మాత్రమే కాకుండా, ఇప్పుడు భూలక్ష్మి గారి విషయంలో, భూదేవి గారి విషయంలో సహాయం చేయటం మాత్రమే కాకుండా దేవుడు తిరిగి ఏం కోరుకున్నాడు? చేసిన సహాయానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మీ ఇష్టం కాదు. సుబ్బారావు గారి ఇష్టమైతేనో, లేకపోతే వాళ్ళ అన్నయ్య గారికి ఇష్టమైతేనో, వెంకటేశ్వరకి ఇష్టమైతేనో చేసేది కాదు. ఇది ఎలా చెప్పబడింది అక్కడ? ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆజ్ఞ ఉంది. అట్టి ఆజ్ఞ ఉన్నటువంటి ఈ ఉపకార విషయంలో కృతజ్ఞతాస్తులు తెలియపరిచేటువంటి ఈ భాగంలో 4 విషయాలు చెప్తాను కదా. అందరూ చాలా జాగ్రత్తగా వాటిని జ్ఞాపకం ఉంచుకోవాలి. వాటిని నేను తిరిగి అడిగినప్పుడు కూడా చెప్పాలి. 1, దేవుడు ఉపకారం చేసిన తర్వాత, దేవుడు నాకు ఉపకారము చేశాడని చెప్పుకోకపోవటాన్ని బట్టి కొందరు పొందిన దాన్ని కూడా పోగొట్టుకున్నారు. ఏం చేయకపోవటాన్ని బట్టి? ఉపకారం చేశాడని చెప్పుకోకపోవటాన్ని బట్టి పొందిన దాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. చాలామంది దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు నన్ను పాస్ చేశాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు ప్రమాదం తప్పించాడు, దేవుడు ఇల్లు ఇచ్చాడు, కానీ నా కృతజ్ఞతాస్తులు తెలియపరచడానికి అవకాశం కుదరట్లేదు, అన్నీ అనుకూలించట్లేదు, పరిస్థితులు అనుకూలించట్లేదని ఆగిపోతున్నారు. అలాంటి వారి పరిస్థితి ఏమైపోతుందంటే, దేవుడు నీకు ఉపకారం చేసిన తర్వాత ఉపకారాన్ని నువ్వు చెప్పకపోతే, ఉపకారాన్ని బట్టి దేవుని కనపరచకపోతే పొందిన దానిని మరలా పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. ఎలా పోగొట్టుకుంటారంటే,
లూకాసు వార్తలో 12వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ 18 నుంచి 20 వచనాలలో ఇక్కడ దేవుడు ఒక వ్యక్తికి గొప్ప ఉపకారం చేశాడు. ఎంత ఉపకారం అంటే ఆ సంవత్సరము దేవుడు ఆయనకు చేసిన ఉపకారాన్ని బట్టి కొట్లు అమ్మేశాడా, కొత్త కొట్లు కట్టాడా? ఏం చేశాడు? కొట్లు విప్పి వాటికంటే పెద్దమైన కొట్లు కట్టాడు, విస్తారమైన దాన్ని సమకూర్చుకున్నాడు. కానీ అంత గొప్పదైన ఉపకారం పొందిన ఆ వ్యక్తి ఆ రాత్రి ఏం పోగొట్టుకున్నాడు అంటే, అంత ఉపకారం పొందుకున్న ఆ వ్యక్తి నిజంగా దేవుడు ఆ వ్యక్తికి అంత ఉపకారం చేసినటువంటి విషయంలో దేవుడు అంత ఉపకారం చేసి ఆ రాత్రే అతని ప్రాణాన్ని దేవుడు ఎందుకు తీసేశాడు? అతను చేసిన తప్పేంటి? అంత డబ్బులు పట్టుకుని ఏమైనా పేకటాడా? అంత ఆశ వచ్చిందని తాగుడు తాగాడా? అంత ఆశ ఉందని దేవుణ్ణి దూషించాడా? అతను చేసిన పొరపాటు ఏంటో తెలుసా? దేవుడు నాకు ఉపకారము చేశాడని దేవుని విషయంలో ఎవరికీ చెప్పుకొనేలేదు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. మరి ఆ వ్యక్తిలాగానే ఈ రోజులో మనం ఉంటున్నామా? మన జీవితంలో జరుగుతున్న కార్యాలన్నీ, ఆ కార్యాలను బట్టి మన ఇంటి దగ్గర జరుగుతున్న కృతజ్ఞత కోడికలన్నీ. కొంతమంది విషయాలు ఎంత బాధాకరం అంటే, సంవత్సరానికి ఒక్కసారి కూడా వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన జరగదు. అంటే ఒక్క కార్యం కూడా దేవుడు చేయలేదా? ఒక్క ఉపకారం కూడా దేవుడు చేయలేదా? ఒక్కసారి కూడా ప్రార్థన జరగలేదు అంటే అందుకొరకు నాకు టైం కుదరట్లేదని మనం అనుకుంటున్నాం. కానీ చెప్పుకునే మనసు నీకు లేదు కాబట్టి దాన్ని తీసేసే అధికారం నాకు ఉందని దేవుడు చూపిస్తాడు ఖచ్చితంగా. ఆ వ్యక్తి దగ్గర చూపించాడండి. నీకు సమయం లేదా? ఉపకారం చెప్పుకునే మనసు నీకు లేదా? అయితే ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నానని చెప్పాడు. ఆ రాత్రే తన ప్రాణాన్ని తీసేసుకున్నప్పుడు అతను పొందుకున్న ఉపకారం అంతా ఎవడు అనుభవిస్తాడు? ఇది ఒక విశ్వాసులకు మాత్రమే అనుకుంటున్నారా? పాత నిబంధన భాగంలో ఒక సేవకుడు కూడా అదే పని చేశాడు. మనం చెప్పుకునేటువంటి పాత నిబంధన సేవకులో గొప్ప సేవకుడు, ఆయనకి దేవుని దగ్గర నా ఇల్లు అంతట్లో నమ్మకమైనడని పేరు కూడా ఉంది. ఎవరైనా? మోషే. మోషే అంతటి వాడు కూడా ఈ పొరపాటు చేసే దేవుడు వదలలేదు. గొప్ప సేవకుడైనా సంఖ్యాకాండం మనం చూసినట్లయితే 20వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు, సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 10వ వచనం మనం చదువుకున్నట్లయితే, తరువాత మోషే అహరోనులో ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసి అతడు వారితో, ద్రోహులారా వినుడి, ఇప్పుడు ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా నేను. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు ఆ కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాను, సమాజం పశువులను త్రాగాను. ఇక్కడ దేవుడు అతని విషయంలో 12వ వచనంలో ఏమన్నాడు? అప్పుడు యెహోవా మోషేతో అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కదిలిత నా పరిశుద్ధను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. అంటే అక్కడ ఏం చేయలేదంట? నమ్ముకొనకపోతిరి అంటే దేవుడే ఉపకారం మీకు చేస్తున్నాడు. దేవుని వల్ల ఈ కార్యం జరుగుతుంది. దేవుడు ఈ కార్యాన్ని చేశాడని అతను చెప్పలేదండి అక్కడ. ఎవరు? ఎంత గొప్ప సేవకుడైనా దేవుని విషయంలో ఉపకారము చెప్పుకునే పని చేయనప్పుడు దేవుడు ఊరుకోలేదు. అంత గొప్ప సేవకుడైనా దేవుడు ఆ ప్రజల విషయంలో ఆయన ద్వారా చేసిన ఉపకారం విషయంలో అతను చెప్పకపోవటాన్ని బట్టి దేవుడు ఏమన్నాడో తెలుసా? చాలామంది అంటారు బండను కొట్టాడు అందుకే దేవుడు కానాను దేశానికి వెళ్ళనివ్వలేదని. అసలు బండను కొట్టిన తప్పు దేవుడు ప్రస్తావించలేదు. బండతో మాట్లాడమన్నాడు, బండను కొట్టాడు. కానీ ఇక్కడ ఈ వచనంలో నేను బండతో మాట్లాడమంటే బండను కొట్టావు గనక నిన్ను కానాను దేశానికి ప్రవేశించనని చెప్పలేదు. అది కొట్టడం మాట్లాడటం పక్కన పెట్టు, అసలు నువ్వు అక్కడ ఏం చేయలేదంటే నా నామాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. ఈ ఉపకారం దేవుని వల్ల కలిగిందని నువ్వు చెప్పలేదు. కనుక నువ్వు సేవకుడు అయితే ఏంటి? ఉపకారం పొందిన తర్వాత దాని గురించి ప్రస్తావించినప్పుడు, కావున నీవు చేసినటువంటి ఈ పనిని బట్టి ఈ సమాజానికి నేను ఇచ్చే కానాను దేశానికి నువ్వు మాత్రము వెళ్ళవన్నాడండి. ఇంకా ఈరోజు సుబ్బారావు గారు ఈ కూడిక ఏర్పాటు చేయకపోతే
ఈ వాక్యం ఎవరికి వర్తిస్తుందో తెలుసా? ఆ కుటుంబానికే. ఇలా మన జీవితంలో కార్యాలు జరుగుతున్నప్పుడు మనము దాని కృతజ్ఞతా కూడికలు, కృతజ్ఞతాస్తులు తెలియపరచకపోతే మనం కూడా ఆ లిస్టులోనే ఉంటామండి. ఒక ధనవంతుల లిస్టులో మనం ఉంటాం దేవుని దృష్టిలో. గొప్ప సేవకుడు అయినటువంటి మోషే చేసిన పొరపాటే దేవుడు క్షమించక, నా ఉపకారాన్ని నీవు జ్ఞాపకం చేసుకోలేదు కాబట్టి నిన్ను నేను ఎలాగో ఆ కనాను దేశం నడిపిస్తాననే స్వాస్థ్యాన్ని తీసేశాడు కదా. ఇలాంటి వాక్యాలు ఎంత వింటూ ఉన్నా నేటి సమాజంలో ఉపకారము పొందిన తర్వాత ఉపకార విషయంలో దేవునికి ఇష్టముగా ప్రవర్తించే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారంటే, 100కి ఎంతమంది ఉంటున్నారంటే, బైబిల్లోనే యథార్థంగా ఒక సంఘటన ఉంది. మత్తయి సువార్త, లూకా సువార్త మనం చూసినట్లయితే 17వ అధ్యాయంలో 17-18 వచనాలలో ఒక పదం ఉంటుంది. ఇక్కడ ఉపకారం పొందింది ఎంతమంది, ఉపకారాన్ని కృతజ్ఞత పొందింది ఎంతమంది సుబ్బారావు తెలియపరుస్తున్నారు. ఎంతమంది? అక్కడ 10 మందికి దేవుడు ఉపకారం చేశాడు. ఎంతమందికి? 10 మందికి ఉపకారము చేస్తే ఉపకారాన్ని చెప్పుకోవటానికి, ఉపకార ప్రకారంగా కృతజ్ఞతాస్తులు తెలియపరచడానికి అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు ఎంతమంది? ఒకే ఒక వ్యక్తి వచ్చాడండి. ఒకే ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వచనంలో అతను కూడా ఎవరో తెలుసా? 18 చూడండి. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు అక్కపడలేదా నేను. అంటే ఉపకారం చేసిన తర్వాత ఉపకారం చేసిన దేవుడు మర్చిపోతాడా? ఉపకారం చేసిన వాళ్ళని జ్ఞాపకం ఉంచుకుంటాడా? ఉపకారం పొందినటువంటి వాళ్ళు ఆయన కృతజ్ఞతాస్తులు తెలియపరచడం మర్చిపోతారేమో కానీ, ఉపకారము చేసిన తర్వాత దాని యందు కృతజ్ఞతాస్తులు తెలియపరిచే సమయం కొరకు దేవుడు అందరి విషయాలు ఎదురు చూస్తానే ఉంటాడు. తెలుసా? ప్రతి ఇల్లు చూస్తూ ఉంటాడు. ఈ ఇంటి వాళ్ళు ఇంకా దేవుని యందు కృతజ్ఞత కలిగి లేరే, ఈ ఇంటి వాళ్ళు లేరే, ఈ ఇంటి వాళ్ళు లేరే, ఏదో ఈరోజు మాత్రం ఈ ఇంటి వాళ్ళు మాత్రం తెలియపరుతున్నారని దేవుడు అనుకోడా? అక్కడ చూడండి, మిగతా 9 మంది ఎక్కడా అన్నాడంటే వాళ్ళు గుర్తున్నారా లేదా? మరి ఇప్పుడు కూడా మన కుటుంబాలు దేవుడు గుర్తుంటాయా, గుర్తుండవా? ఈరోజు కుబ్బారా గారి కుటుంబమేనా? ఆ కుటుంబం ఎక్కడా? మరిదాస్ గారి కుటుంబం ఎక్కడా? యేసు గారి కుటుంబం ఎక్కడా? నాగేశ్వర గారి కుటుంబం ఎక్కడా? దేవుడు అనుకోడా? అలా అన్నప్పుడు కూడా ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు తెలియపరచడానికి వచ్చిన వ్యక్తి కూడా ఎవరో తెలుసా? ఒక అన్యుడండి. నిజంగా ఈ రోజుల్లో మేము పుట్టుకతోనే క్రైస్తవులుగా బ్రతుకుతున్నామనే వాళ్ళకంటే అన్యులుగా ఉన్నటువంటి వాళ్ళ భక్తి నేటి దినాలలో క్రైస్తవులు అనబడేటువంటి వాళ్ళు సిగ్గుపడే విధంగా ఉంటుంది. తెలుసా? అన్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కలిగి ఉండేటువంటి భక్తి అండి. వాళ్ళ విశ్వాస సంబంధమైన స్థితి అంత ఉన్నతంగా ఉంటుంది. మా దగ్గరికి ఒక ఫ్యామిలీ వస్తారు అన్యులు. వాళ్ళు ఎంత భక్తి కలిగిన వాళ్ళగా ఉంటారు అంటే, ప్రతి విషయము సేవకుడికి చెప్పి ప్రార్థన ద్వారా దాన్ని జరిగిస్తారు. ప్రతి కష్టాన్ని కూడా సేవకుడికి చెప్పి ప్రార్థన ద్వారా దేవుని దగ్గర దాన్ని పెట్టే ప్రయత్నం చేస్తారు. ఏం చేస్తున్నా ఉండేది ఎక్కడో, వాళ్ళు ఉండేది ఆటో నగర్లో. కానీ ఏ చిన్న కార్యమైనా అంత దూరం నుంచి వచ్చి, అది ఎండ అయినా రాత్రి అయినా వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాతే వాళ్ళు వెళ్ళేటువంటి విశ్వాసం. అలాంటి వాళ్ళు ఇప్పుడు విజయవాడలో ఉన్నారు. బాబు పుట్టాడు, చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు. అక్కడి నుంచి రాలేని పరిస్థితుల్లో ప్రతి కార్యక్రమాల్లో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా, అసలు ఆరాధనలు ఎదురుగుండా ఉన్న వాళ్ళే వాక్యం వినరు. కానీ వాళ్ళు ఆన్లైన్లో వాక్యం వింటూ ప్రతిదానికి సమాధానం చెప్తూ అంత విశ్వాసం అవటానికి వాళ్ళు ఎవరో తెలుసా? పుట్టినప్పటి నుంచి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కాదండి. ఇక్కడ చూడండి, అన్యుడు ఎంత ఆసక్తిగా ఉన్నాడు. అసలు మేము ఇక్కడ మందిరం పునాది ఏకముందు నుంచే ఉన్నాం అనే వాళ్ళు ఎలా ఉంటున్నారో, ఇప్పుడిప్పుడే దేవుని వాక్యం నేర్చుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళు ఎలా ఉంటున్నారు, అలాంటి వారి విషయంలో ఇక్కడ దేవుడు ఏమని ఆలోచన చేస్తున్నాడో చూడండి. అయ్యో, అన్యుడిగా ఉన్న నువ్వు తప్ప ఆ 9 మంది రాలేదా అన్నాడండి. ఆ 9 మంది రాలేదా అంటే వాళ్ళని వదిలేశాడా, గుర్తుంచుకుంటాడా? ఖచ్చితంగా గుర్తుంచుకుంటాడు. ఇంకా ఎందుకని? ఇప్పుడు రాలేదు కానీ మళ్ళీ రారా? అప్పుడు నాకు టైం రాదా? అప్పుడు నేను నన్ను ఎలా వాళ్ళు కనపరచాలో నేను వాళ్ళ దగ్గర చూపించలేనా? ఎంత ఉంటుంది అక్కడ? 9 ఎక్కడా అంటే
ఆయన దృష్టిలో వాళ్ళ విషయం ఎలాంటి ఆలోచన అనేది కనపడుతుందంటే అక్కడ అలాంటి ఆలోచన కనపడకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుడు చేసిన ఉపకారములను చెప్పుకోకుండా ఉండకూడదు. అలా ఉంటే ఖచ్చితంగా తిరిగి దాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. ఇది ఒకటి, అందులో మనం ఉన్నామా? ఉంటే దాన్ని మార్చుకోవాలి. రెండవది ఏంటో తెలుసా? దేవుడు చేసిన ఉపకారాలను చెప్పుకునేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు దేవుడు చేసిన ఉపకారాలు ఎవరికి చెప్పుకోకుండా మౌనంగా ఉండే వాళ్ళ స్థితి ఏమో పోగొట్టుకుంటారు ఉన్నదాన్ని. లేదు, దేవుడు చేసిన ఉపకారాలను చెప్పుకునేటువంటి వాళ్ళగా ఉంటే వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో తెలుసా? చెప్పండి. దేవుని వాక్య భాగంలో మనందరికీ తెలిసిన వ్యక్తి, మీరు బాగా వాక్యం ఎరిగిన వారు కనుక, దేవుడు అతనికి 2 సర్టిఫికెట్లు ఇచ్చాడు. నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని. ఎవరైనా? దావీదుని గురించి. అలాంటి దావీదు కూడా అంత గొప్పవాడయ్యాడంటే కారణం దేవుడు చేసిన ఉపకారాలు చెప్పుకునే స్వభావాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. ఫస్ట్ టైం దావీదు గారి యొక్క జీవితంలో ఒక సందర్భం ఉంది. సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం చదివినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథములో 17వ అధ్యాయము 37వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 37వ వచనం. ఇక్కడ సౌలు గారి ఎదుట దావీదు నిలబడి, అయ్యా, నేను గొలియాతును చంపటానికి వెళతాను, గొలియాతును చంపగలిగే సామర్థ్యాన్ని దేవుడు నాకు ఇస్తాడు కనుక నేను గొలియాతును చంపి మీరు చెప్పినట్లుగా ఆ బహుమానం పొందుకొని నేను రాజైపోతాను అన్నాడు. గొలియాతును నేను చంపుతాననగానే సౌలు దావీదుని పంపించాడా? ఏమన్నాడో తెలుసా? గొలియాతును నువ్వు చంపటానికి నువ్వు బాలుడవి, నీకు ఆ సామర్థ్యం లేదు, నీకు అర్హత లేదన్నాడండి. అప్పుడు దావీదు చేశాడు తెలుసా? ఈ వచనంలో దావీదు చేసిన పని ఏంటి? సింహం యొక్క బలము నుండి, ఎలుగుబండి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఐగుప్తుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించిననియో చెప్పాను. ఏం చెప్పాడు ఇక్కడ? దేవుడు తనకు చేసిన ఉపకారాన్ని చెప్పాడు ముందు ఇక్కడ. అయ్యా, ఇప్పుడు నాకు దేవుడు ఏం చేస్తాడో కాదు, అసలు నా లైఫ్లో దేవుడు చేసిన ఉపకారాలు కొన్ని ఉన్నాయి, అవి చెప్తున్నా నేను. అవి ఏంటంటే, నేను గొర్రెలు మేపుతున్నప్పుడు ఒక సింహం వచ్చి నా గొర్రె పిల్లని ఎత్తుకుపోయింది. నేను దాని వెంబడి పరిగెత్తుకుని వెళ్ళి ఆ సింహం నోట్లో నుంచి నా గొర్రె పిల్లని విడిపించుకుని తెచ్చుకున్నాను నేను. దేవుడు నాకు ఈ సింహాన్ని ఎదిరించగలిగే శక్తిని ఇచ్చాడు, ఆయన ఉపకారం చేశాడు. మరొకసారి ఎలుగుబంటు వచ్చి నా మన్నంతా పాడు చేస్తుంటే ఆ ఎలుగుబంటు దగ్గర కూడా దేవుని ఉపకారాన్ని బట్టి, దేవుని సహాయాన్ని బట్టి వెళ్ళి ఆ ఎలుగుబంటిని కూడా నేను చంపేశాను. ఈ 2 దేవుడు నాకు చేసిన గొప్ప ఉపకారాలు. దేవుని వలన ఇలాంటి కార్యాలు నేను చేయగలిగాను అని ఆ 2 చెప్పిన తర్వాతే 3వది చేయటానికి దావీదుకి అవకాశం ఇచ్చాడు సౌలు. ఆ 2 చెప్పటానికి మర్చిపోతే, ఆ 2 చెప్పటానికి సిగ్గుపడితే 3 అవకాశం వచ్చేదా? 3 అవకాశం రాకపోతే ఈరోజు దావీదు గురించి మాట్లాడుకునే వాళ్ళమా? 3 అవకాశం రాకపోతే దావీదు గొలియాతును చంపగలిగేటువంటి వాడా? దావీదు అంతటి వాడు కూడా జరిగింది చెబితేనే జరగబోయే దాని దగ్గర సహాయం చేశాడు దేవుడు. కనుక చెప్పుకుంటే దేవుడు ఎలా ఇస్తాడు అంటే, బాడైనప్పటికీ కూడా తాను చెప్పుకోవటాన్ని బట్టి రాజు మాత్రమే కాదు, దేవుడు కూడా ఒక బలాదుడైన వ్యక్తిని చంపగలిగే సామర్థ్యాన్ని ఇచ్చినట్లుగా ఆ లేఖన భాగాల్లో మనం చూస్తున్నాము. చెప్పుకున్నటువంటి వాళ్ళు దేవుడు ఎలా మేలు చేస్తాడో ఇంకా మీ అందరికీ తెలుసు కదా. అనేక సంవత్సరాలుగా బిడ్డలు లేక ప్రార్థన చేసిన స్త్రీ ఎవరు? హన్నా కూడా ఆ తర్వాత గర్భఫలము లేకుండా గుడ్రాలుగా ఉన్న ఆ స్త్రీ ఒక బిడ్డను కన్న తర్వాత మరలా 5గురు బిడ్డల్ని చూడగలిగిందంటే హన్నా కూడా చెప్పుకుందా, చెప్పుకోలేదా? ఏమని చెప్పుకుంది? చూడండి లేఖనాల్లో. సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయము 26, 28 వచనాలు మనం చూసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఏం జ్ఞాపకం చేస్తుంది వెళ్ళి అక్కడ?
ఎప్పుడన్నా ఇది గుర్తు చేశారా? గుర్తుంటుందా? అయ్యగారు 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నప్పుడు హాల్ టికెట్ అట్టుకొచ్చి ప్రార్థన చేయించుకుంది నేనే అని పాస్ అయిన తర్వాత వస్తున్నారు ఎవరన్నా? వస్తున్నారా? ఈ వివాహ సంబంధానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకుని వెళ్ళింది మేమే, మాకు వివాహం కుదని చెప్పుకునే ఎవరన్నా ఉంటున్నారా? ఇల్లు కట్టుకున్న తర్వాత సేవకుడు గుర్తున్నాడు, ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత సేవకుడు గుర్తున్నాడు. అసలు కనిపించే సేవకుడే గుర్తులేదంటే దేవుడు గుర్తున్నాడంటే నమ్ముతామండి? ఇక్కడ ఏలేని ఒక సేవకుడు ఉన్నాడు. ఈయన మందిరానికి అనేక వేల మంది వస్తారు. ఎప్పుడో సంవత్సరం క్రితం ఒక ఆవిడ వచ్చి ప్రార్థన చేసుకుంది అక్కడ. ఆ ఏలి ముందు ప్రార్థన చేస్తుంటే ఏలి అన్నాడు, సరే వెళ్ళమ్మా, దేవుని చిత్తమైతే మరలా మీ తిరిగి సంవత్సరానికి నీ ఒడిలో కుమారుడు ఉంటాడని. అలా వెళ్ళిపోయింది. సంవత్సరానికి దేవుడు కుమారుని ఇచ్చాడు. సంవత్సరం తర్వాత వచ్చి ఆమె అక్కడ దేవుని చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేస్తుంది. అయ్యా, అప్పుడెప్పుడో నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేశాను, జ్ఞాపకం ఉందా? యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవా తినను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించాను. ఏం జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ? ఉపకారాన్ని జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు ప్రార్థన చేసింది నేనే. దేవుడు నా ప్రార్థన ఆలకించి మీ యొక్క మాట మేరకు గొప్ప ఉపకారం చేశాడు. దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు అని చెప్పి ఆ కుమారుని తీసుకుని వచ్చి దేవుని యొక్క మాట ప్రకారముగా అక్కడే అప్పగించేసింది ఆ స్త్రీ. అలాగూ దేవుడు చేసిన దాన్ని చెప్పుకుంటాను బట్టి ఏమేం పొందుకుంది అనుకున్నాం మనం? ఏ ఉపకారం పొందుకుంది? తిరిగి ఎంతమందిని? 5 పిల్లల్ని పొందుకుందండి. అంటే మీకు అర్థమవుతుందా? చెప్పుకుంటే దేవుడు మరలా పొందుకునే అవకాశం ఇస్తాడు. చెప్పుకోవటాన్ని మర్చిపోతే ఉన్నదాన్ని తీసేసుకునే పని కూడా దేవుడు చేస్తాడండి. దావీదు చెప్పుకున్నాడు, గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. హన్నా చెప్పుకుంది, 5 పిల్లల్ని ఇచ్చాడు. ఉపమాన భాగంలో కూడా యేసుక్రీస్తు అదే జ్ఞాపకం చేస్తారు. ఉపమానంలో కూడా అదే మాట. మత్తయి సువార్త మనం చూసినట్లయితే 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఇక్కడ మనం చాలాసార్లు చదువుకున్నటువంటి వాక్య భాగంలో 5 తలాంతులు ఒకళ్ళకి, 2 తలాంతులు ఒకళ్ళకి, 1 తలాంతు ఒకడికి ఇచ్చినప్పుడు అక్కడ ఇంకా మరలా ఎక్కువగా ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరికి ఇచ్చాడు? ఆయన ఎవరికి ఇచ్చాడు? వాడికి 5 తలాంతులు ఇచ్చాడు. వాడికి మరలా ఎన్ని ఇచ్చాడు? 5 ఇచ్చాడా? ఆ వాక్య భాగంలో చూడండి 25-20లో. అప్పుడు 5 తలాంతులు గలవాడు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, ఇవియుగాక మరి 5 తలాంతులు సంపాదించినని చెప్పాను. అంటే ఈ వాక్య భాగంలో 5 తలాంతులు అక్కడ యజమానుడు ఇస్తే 5కు 5 సంపాదించుకున్నటువంటి వాడుగా నీవు నాకు 5 తలాంతులు ఇవ్వటాన్ని బట్టి మరి 5 తలాంతులు సంపాదించుకున్నానని చెప్పటానికి వచ్చాడా? రాలేదా? రాలేదా? అలా చెప్పటానికి రావటాన్ని బట్టి ఆ వ్యక్తికి మరలా యజమానుడు ఎంత ఇచ్చాడు? చదివితే, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు కనుక నిన్ను అనేకమైన పట్టణాల మీద నాయకుడిగా నియమిస్తున్నాను అనే పదాన్ని ఎక్కడ వాడాడు? అంటే 5 తలాంతులు ఇచ్చి ఆ తర్వాత అనేకమైన తలాంతులు ఆ వ్యక్తికి ఆయన ఇవ్వటంలో గల కారణం ఏంటి? ఇచ్చిన దాని విషయంలో చెప్పుకోవటానికి వచ్చాడు. 5 ఇచ్చిన వాడు 5కి 10 సంపాదించానని చెప్పాలా? ఇప్పుడు సుబ్బారావు గారు నాకు 10,000 అప్పు ఇచ్చారు. తిరిగి ఆయనకు డబ్బులు ఇవ్వటానికి వచ్చినప్పుడు నేను ఏం చెప్పాలి? సుబ్బారావు గారు మీరు నాకు 10,000 ఇచ్చారు, ₹1,00,000 సంపాదించానా, 2 లక్షలు సంపాదించానా? ఆయన చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆయన 10,000 ఆయనకి ఇచ్చానా లేదనేది నా పని. కానీ ఇక్కడ ఈయన ఆ పని చేయలేదు. ఎందుకనగా ఆయన చేసిన ఉపకారానికి ఏం జరిగిందో ఆయనకే చెప్పాలి. ఇది దేవుని విషయంలో ఉండే లెక్క. ఈ దేవుడు కోరుకునేటువంటి విధానం. అక్కడ ఆయన తీసుకుని వచ్చి ఇదిగో 5కు 5 సంపాదించాలని ఎప్పుడైతే చెప్పాడో అతను అన్నాడు, నిన్ను లెక్క అడుగుతుందో తీసేసుకుందామని కాదు, ఆ గుణం నీకుందో లేదు తెలుసుకోవటానికి, కృతజ్ఞతాభావం నీకుందో లేదు తెలుసుకోవటానికి, ఉపకార విషయంలో సరైన కృతజ్ఞతాభావం కలిగి ఉందో లేదు తెలుసుకోవటానికి, నీవు చెప్పుకునేవాడుగా ఉంటావా చెప్పుకొనేటువంటి వాడుగా ఉంటావో తెలుసుకోవటానికి మాత్రమే అని చెప్పి
ఆ 10 మరలా వాడికే ఇచ్చి అనేకమైన వాటిని వాడికి ఇచ్చినట్లుగా ఆ లేఖన భాగాల్లో మనం చూస్తున్నాము. ఇది రెండవ రకమైన మనుషులు. ఎలాంటి వాళ్ళు? దేవుడు చేసిన ఉపకారాలను చెప్పుకొని ఇంకా మరలా పొందుకునేవాళ్ళు. ఇప్పుడు మూడో రకమైనటువంటి వాళ్ళు ఎవరంటే ఉపకార విషయంలో దేవుడు ఉపకారము చేయలేడు అని ఏమనుకుని, దేవుడు ఉపకారము చేయలేడు అని ఎప్పటికీ ఉపకారం పొందినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళ స్వభావం ఏంటంటే ఈ విషయంలో మాత్రం దేవుడు కూడా చేయలేడు, దేవుడు వల్ల కూడా కాదు, కాబట్టి మనమే వేరే ప్రయత్నాలు చేస్తే మంచిదని ఆలోచించేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ దుస్థితి అనేది ఎంత భయంకరంగా ఉంటుందంటే, సమయం 10 నిమిషాలు ఉంది కానీ క్లుప్తంగా నేను చెప్పుకుంటూ వస్తాను. ఎంత భయంకరంగా ఉంటుందంటే ఉన్నటువంటిలో ఒక సందర్భాన్ని సమయాన్ని బట్టి ఒక సందర్భాన్ని, అదేమిటంటే సమూయేలు మొదటి గ్రంథంలో 28వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ 6-7 వచనాలలో సౌలు అనేటువంటి ఒక వ్యక్తి ఇదే మనస్సు కలిగిన వాడుగా ప్రవర్తించాడు. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా అయినా ఉరీమి ద్వారానైనా ప్రవక్తల ద్వారా అయినా ఏమీ సెలవయ్యకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కన్న పిచాచము గల స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేయించునని తన సేవకులకు ఆజ్ఞాపించగా. ఇక్కడ సౌలు అనే ఒక రాజు ఏం చేస్తున్నాడో తెలుసా? అదే దేవుని వల్ల ఎన్నో ఉపకారాలు పొందుకున్నాడు, దేవుని వల్ల రాజు అయ్యాడు, దేవుని వల్ల రాజ్యాలు జయించాడు, దేవుని వల్ల ఎన్నో కార్యాలు చేశాడు, 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. కానీ ఒకరోజు సౌలు ఒక చిన్న పొరపాటు చేశాడు. దేవుడు ఒక పని చెబితే దానికి వ్యతిరేకంగా దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించినటువంటి ఆ పాపాన్ని బట్టి సౌలు నా మాట వినలేదు అని దేవుడు అతని మీద కోపగించి అతనితో మాట్లాడటం మానేశాడు. అతను నువ్వు రాజుగా కూడా ఉండకుండా పోతావని చెప్పాడు. ఇలా దేవుడు కోపగించి దేవుడు కోపంతో మాట్లాడినప్పుడు ఆ తప్పు చేసిన వ్యక్తి ఎలా ప్రవర్తించాలి మీకు అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మీ సహోదరులు స్థానిక సేవకులు దానియేలు గారు ఉన్నారు. దానియేలు గారు మీ విషయంలో ఏదో ఒక పొరపాటు చూశాడు. సుబ్బారావు గారి విషయంలోనో లేకపోతే మా చైతన్య విషయంలో ఏదో పొరపాటు చూసి అలాంటి పొరపాటు చేస్తున్నావు నువ్వు, అలాంటి తప్పు చేస్తున్నావు, అలాంటి తప్పు చేసేవాడు అసలు నేను సంఘ సమావేశాలను ఉండలేమను, అలాంటి పొరపాటు చేసేవాడు అసలు మా ప్రార్థనకి రాకూడదు అన్నాడు దానియేలు గారు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో కొన్ని రోజులకి మా చైతన్య గారికి దానియేలు గారి అవసరం వచ్చింది. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు సహజంగా అయితే, అసలు నాతో మాట్లాడను, నాకు నీకు సంబంధం లేదని దానియేలు గారు అన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన నాకు సహాయం చేయడు, కాబట్టి నేను వేరే మార్గం వెతుక్కుంటే మంచిది అని అనుకున్నాడు అనుకో. అది మనుషుల విషయంలో వేరే మార్గాన్ని వెతుక్కుంటే పని జరగవచ్చు, జరగకపోవచ్చు. అలా అనుకునే స్వభావం మంచిది అనుకుంటారండి. కానీ ఆయన ఒక సేవకుడుగా, ఈయన ఒక విశ్వాసిగా అసలు చేయవలసిన పని ఏంటి? ఎవరి వల్ల ఎవరు కోపం వచ్చింది? చైతన్య వల్ల దానియేలు గారు కోపం వచ్చినప్పుడు ఆయన కోపం తీరే విధంగా ఎవరు మాట్లాడాలి? చైతన్య మాట్లాడాలి. ఈయనకి ఇంకా కోపం వచ్చేసి ఆయనకు దూరం అయిపోతే ఏమవుతుంది? ఇక్కడ సౌలు కూడా దేవుని విషయంలో తప్పు చేశాడు. తప్పు చేసినందుకు దేవుడు సౌలు మీద కోపగించుకున్నాడు. కోపగించుకుని అతనితో మాట్లాడకపోతే ఏం చేయాలి? మాట్లాడేదాకా బతిమిలాడాలి, ప్రార్థన చేయాలి, అంతేనా కదా? ఇప్పుడు మా చెల్లుంది, మా సుబ్బారావు గారు కోపడ్డారు, మా చెల్లితో మాట్లాడటం మానేశారు. వెంటనే బట్టలన్నీ చదువుకుని జోలపాలెం వెళ్ళిపోద్దా? నేను పొరపాటు చేశాను కాబట్టి ఆయన కోపం వచ్చిందని ఆ కోపం తగ్గేదాకా తిరిగి మాట్లాడేదాకా ఏమి ప్రయత్నం చేస్తానే ఉంటుంది. అది మంచిది కదా. ఇంకా నా భర్త నాకు ఎలాంటి సహాయం చేయడానికి వెళ్ళిపోతే పూర్తిగా జీవితం ఏమైపోద్ది? సేమ్ నేటి దినాల్లో ప్రజలు అలాగే ఉన్నారండి. దేవుని విషయంలో దేవుడైతే సహాయం చేయడు, దేవుని వల్ల అయితే ఈ కార్యం జరగదు, నేను వక్ర మార్గాలు వెళ్తే తప్ప
తప్పుడు మార్గాల్లో వెళ్తే తప్ప, లోకసందంగా బ్రతికితే తప్ప నా అప్పులు తీరవు, నా సమస్యలు తీరవు, నా సమస్యలు పోవు, కాబట్టి నేను ఖచ్చితంగా తప్పవలసిందే అనుకుంటున్నారండి. సౌలు కూడా అదే పని చేశాడు. దేవుడైతే ఉపకారం చేయలేడు కాబట్టి కన్న పిచాచం గల ఆమె దగ్గరికి వెళ్తే పని జరుగుతుంది అనుకున్నాడు. దేవుడు చేయలేడు అనుకుని కన్న పిచాచం గల ఆమె దగ్గరికి వెళ్ళటాన్ని బట్టి పని జరిగిందా? ఈ పని అయిపోయింది. ఎలా అయిపోయిందో తెలుసా? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడండి. ఇలాంటి వారు కొందరు ఉన్నారు. ఏంటో తెలుసా? దేవుడైతే ఉపకారం చేయలేడు కానీ నేనే వేరే ప్రయత్నం చేస్తే మంచిదని. దేవుడు కాక మరి ఏ మేలు ఈ లోకములో ఎవ్వరూ చేయలేరు, ఏ మార్గంలోనూ మనం పొందలేము. ఎందుకనగా శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణ ప్రతి వరము జ్యోతి మెరుగు తండ్రి వద్ద నుండి మాత్రమే వస్తాయి కనుక ఆ తండ్రి దగ్గరే ప్రార్థించేవారుగా నీవే నాకు ఉపకారం చేయాలి, నీవే నాకు ఉపకారం చేయాలని ఆలోచన కలిగి ఉండ తప్ప నీవు కాకపోతే మరొకరు చేస్తారులే, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం చూసుకుంటాంలే, డానియల్ గారు కాకపోతే సతీష్ గారు ఉన్నారులే అనుకుంటే జరగదండి. అక్కడ సత్యమైన సహవాసములు లేనప్పుడు దేవునికి దూరం అయిపోయినటువంటి వాళ్ళముగా మరింత పతనాన్ని చూసే ప్రమాదం ఉంటుంది. సౌలు చేసిన తప్పదే. ఏంటో తెలుసా? దేవుడు ఉపకారం చేయలేడు కాబట్టి మరొక మార్గాన్ని వెతుక్కుందాం అనుకున్నాడు. తన జీవితాన్ని పూర్తిగా పతనము చేసుకున్నట్లుగా మన వాక్యంలో చూస్తున్నాము. మరొకరు ఎవరో తెలుసా? 4వ కేటగిరీ. దేవుడే నాకు ఉపకారము చేయగలడు అని కూర్చున్న వాళ్ళు ఎవరండి? దేవుడే నాకు ఉపకారము చేయగలడు అని కూర్చుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? తప్పకుండా పొందుతారా? పొందరా? దేవుడే నాకు ఉపకారం చేస్తారని నువ్వు కూర్చుంటే దేవుడే అన్నాడు కదా, నమ్ముటి ఎవరైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని. అలా ఎప్పుడైనా మీరు కూర్చున్నారా దేవుని విషయంలో? ఒక వారం రోజులు కూర్చున్నామా కనీసం? అబ్రహాం 25 సంవత్సరాలు కూర్చున్నాడు కదా. మరి దేవుని విషయంలో దేవాని చిత్త ప్రకారముగా నీవే నాకు ఉపకారం చేయగలవని విశ్వాసాన్ని కలిగి కూర్చుని విశ్వాసం మనకు అంతుందా? దాన్ని కలిగిన వారంగా ఉన్నామా? అలా దేవుడే నాకు ఉపకారము చేయగలడు అని ఎవరైతే అనుకున్నారో, ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ దేవుడు ఉపకారం చేశాడు. ఉదాహరణ చెప్పాలంటే దానియేలు గ్రంథములో 3:17 వాళ్ళందరూ అనగా ముగ్గురే ఒక తీర్మానం చేసుకున్నారు. ఏమని? షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి వాళ్ళు మండుచున్న ఈ వేడిమల అగ్నిగుండంలోంచి మమ్మల్ని రప్పించుటకు మేము నమ్ముకున్న దేవుడు సమర్థుడు, వేరే ఆప్షన్ మాకు వద్దు, మంటలోకి వెళ్ళిపోకుండా కాపాడటానికి బట్టలు మాకొద్దు, ఈ మంటలో పడకుండా తప్పించడానికి నాయకులు మాకొద్దు, ప్రభుత్వ అధికారులు మాకొద్దు, ఆ దేవుడే మమ్మల్ని తప్పిస్తాడని కూర్చున్నారు. అందరికీ వాళ్ళ ఆలోచన మూర్ఖంగా కనపడింది. కనపడదా? ఎవరికైనా దండం పెట్టి వెళ్ళిపోతుంటే వీళ్ళకెందుకు వచ్చిన బాధ ఇది? అగ్నిగుండంలో పడిపోవటానికి వీళ్ళకెందుకు వచ్చిన తిప్పలు ఇవి? కానీ వాళ్ళు ఒకటి పట్టుకుని కూర్చున్నారు అంతే. ఏంటో తెలుసా? మా దేవుడు సమర్థుడు, ఈ ఉపకారము చేయగలవాడు మా దేవుడు అని కూర్చున్నాడు. కూర్చుంటే వాళ్ళున్న చోటకు దేవుడు రాలేదా? వచ్చినటువంటి ఆ గొప్పదైన సందర్భాన్ని మనం చూడలేమా? యోబు సైతము కూడా అందరూ తిడుతుంటే, అందరూ నిందిస్తుంటే ఆయన కూడా ఒకే మాట పట్టు కూర్చున్నాడు. ఏంటో తెలుసా? యోబు గారు పట్టుకున్న మాట యోబు గ్రంథములో 23:10 ఆయన పట్టుకున్న మాట ఏంటది? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను కాదు కానీ యోబు 23:10 నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె మారుతాను. ఈ మాట పట్టు కూర్చున్నాడు. నా దేహం ఊడిపోతే నాకెందుకు, నా దేహం అంతా పుల్లు పడితే నాకెందుకు, నా భార్య నన్ను అసహించుకునే విధంగా మారితే ఎందుకో, నెక్స్ట్ నేను బంగారం అయిపోతాను. బంగారం దేవుడు చేస్తాడు నన్ను. దేవుడు నాకు మరలా సువర్ణముగా మార్చి ఉపకారము చేయగలడని కూర్చున్నాడు. కూర్చున్న స్థలమని దేవుడు చేశాడు లేదా? రెండొంతుల గల అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడు జరిగించినట్లుగా మనం చూస్తున్నాము. మరి ఇప్పుడు ఈ 4 మనం ఎక్కడున్నాం? ఎక్కడున్నాం మనం 4? 4 ఏంటి అసలు? ఉపకారం పొంది ఉపకారం చేశాడని చెప్పుకొని వారంగా మనం ఉన్నామా? పోగొట్టుకుంటాం. జాగ్రత్తగా ఉండండి. దేవుడు నాకు ఉపకారము చేశాడని చెప్పుకునేవారుగా ఉన్నారా? మరలా మీరు పొందుకుంటారు. ఏ ఉపకారమైనా దేవుడు చేయలేడు, వాక్య ప్రకారంగా కాక వాక్యానికి విరుద్ధంగా మనం మారాల్సిందే, అబద్ధం ఆడాల్సిందే, తప్పు చేయాల్సిందే అని అనుకున్నామా? దాని వలన మనం నాశనాన్ని కూడా తెచ్చుకుంటాం. చివరికి ఏం చెప్పాను? దేవుడే ఉపకారము చేయగలడు మీరు అనుకోండి. మీ విషయంలో
ప్రతి ఆశీర్వాదాన్ని మీ కుటుంబాల్లో దేవుడు జరిగిస్తాడు. ఈరోజు నిజంగా సుబ్బారావు గారు రెండోది అనుకున్నారు, మొదటిది కాదు. రెండోది ఏంటి? దేవుడు ఉపకారం చేసిన దాన్ని ఎవరికే చెప్పను అనుకుంటే ఈరోజు ఈ కూడికి జరగదు. దేవుడు చేసిన ఉపకారానికి దేవుని కొత్తగా తెలియపరచాలనుకున్నాడు. అలా తెలియపరిచిన వాళ్ళకి దేవుడు మరలా ఆశీర్వాదాలు కలిగించే విధంగా దేవుడు కలగ చేస్తాడు. కనుక ఈ 4 మనం ఎలా ఉన్నాం? ఒకవేళ మనలో లోపాలు ఉంటే ఈ వాక్యాన్ని బట్టి సరి చేసుకుంటే ఆయనకి మించి ఉపకారం చేయగలిగిన వాళ్ళు ఎవరో ఒకటి ఈ లోకంలో లేరు. అలాగే మనం ఒకవేళ బ్రతుకుతూ ఉంటే ఆ కృతజ్ఞతా భావాన్ని మనం పోయేదాకా, క్రీస్తు వచ్చేదాకా మన జీవితంలో ప్రతి విషయమందును కూడా కలిగి ఉందాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. అవకాశం సోదరులు డానియల్ గారి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. 8:50 సోదరులు రాజ్ కుమార్ గారు చాలా విషయాలు తెలియజేశారు. ఈ తెలియచేయబడినటువంటి విషయాల్లో మరి మనం ఎక్కడున్నాం? దేవుడు మనకు